రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి తృతీయ సరసంఘ చాలకుగా బాధ్యతను వహించినటువంటి ప్రచారకులు పరం పూజనీయ బాలాసాహెబ్ దేవరస్. వారు విద్యార్థిగా సంఘ కార్యాన్ని చేస్తున్నటువంటి సమయంలో ఎంతో ఆదర్శంగా పనిచేస్తూ ఉండేటువంటి వారు. 1942 సంవత్సరంలో ఇతవారీ శాఖలో బాబూరావు చౌథాయివాలే అనేటువంటి ఒక స్వయం సేవకు ఉండేవారు. ఇతవారీ శాఖను ఆ రోజుల్లో నడిపించినటువంటి వ్యక్తి బాలాసాహెబ్ దేవరస్జీ. వారి చేతిలో పెరిగినటువంటి తయారైనటువంటి కార్యకర్త బాబూరావు చౌథాయివాలే. అంటే మొహితేవాడే శాఖలో ఉన్నటువంటి బాలాసాహెబ్జీ ఇతవారీ శాఖ ప్రారంభం చేశారు. అక్కడ తయారైనటువంటి కార్యకర్త బాబూరావు చౌథాయివాలే. 1942 సంవత్సరం బాబూరావు చౌథాయివాలే మెట్రికులేషన్ పూర్తి చేసుకున్నారు. మెట్రికులేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సంఘ ప్రచారకగా రావాలి అనేటువంటి ఒక ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. సంఘ కార్యాన్ని విస్తరింప చేయటంలో పూర్తి సమయం ఇచ్చి పనిచేసేటువంటి కార్యకర్తల కోసం అని చెప్పి ఆ రోజుల్లో ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. అలాంటి కార్యాన్ని కౌశల్యంతో చేయగలిగేటువంటి ప్రతిభ బాలాసాహెబ్ దేవరస్లో ఉండేది. అందువలనే బాలాసాహెబ్ దేవరస్ యొక్క కార్యకుశలత అనేటువంటిది చాలా ఆదర్శనీయమైనటువంటిది, ఆదర్శప్రాయమైనటువంటిది. వారు సంఘ ప్రచారకగా వస్తున్నారు. బాబూరావు చౌథాయివాలే బాలాసాహెబ్ దేవరస్జీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను సంఘ ప్రచారకగా వస్తాను, విదర్భ ప్రాంతంలో ఏదైనా ఒక తాలూకాలో నన్ను సంఘ ప్రచారకగా మీరు నియుక్తి చేయండి అని చెప్పి అడిగారు. బాలాసాహెబ్ దేవరస్జీ ఆలోచించారు. సరే ఆలోచించి చెప్తానన్నారు. అంతలో అక్కడికి మహాకోశల్ ప్రాంతానికి ప్రాంత ప్రచారకగా పనిచేస్తున్నటువంటి ఏకనాథజీ రానడే బాలాసాహెబ్ దేవరస్జీని కలవటం కోసమో, ఇక్కడ నాగపూర్లో పరం పూజనీయ గురూజీని కలవటం కోసమో రావటం జరిగింది. బాలాసాహెబ్ దేవరస్జీ ఏకనాథజీ రానడే గారితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇలా బాబూరావు ప్రచారకగా వస్తానంటున్నారు, ఇక్కడికి ఏం విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. ఆ రోజుల్లో మహాకోశల్ ప్రాంతంలో చింద్వారా అనేటువంటి ఒక జిల్లా చాలా బలహీనంగా ఉన్నది. సంఘ శాఖలు ప్రారంభం చేయటంలో కానీ అక్కడ సరి అయినటువంటి అవకాశం లేదు, కార్యకర్తలు కూడా లభ్యం కావటం లేదో ఏమో, చాలా బలహీనమైనటువంటి జిల్లాగా ఉన్నది. ఆ ప్రాంతానికి పంపిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఇటు ఏకనాథజీ రానడేలో బాలాసాహెబ్ దేవరస్జీలో ఇద్దరిలో కూడా కలిగింది. వెంటనే బాలాసాహెబ్ దేవరస్జీ బాబూరావు చౌథాయివాలేని పిలిచి మహాకోశల ప్రాంతంలో చింద్వారా జిల్లాలోకి వెళ్ళి నువ్వు పని చెయ్యాలి అని చెప్పారు. బాబూరావు చౌథాయివాలే ఒక్కసారి నిశ్చేష్టులైనారు, ఆశ్చర్యానికి గురి అయినారు. ఆయన ఆశ్చర్యచకితుడై, అంత శక్తి సామర్థ్యం నాకు లేదేమో, నాకు హిందీ రాదు, నేను ఏ విధంగానూ శాఖను నడిపేటువంటి అంత అనుభవం కూడా నాకు లేదు, బౌద్ధిక్ తీసుకోవాలన్నా, బౌద్ధిక్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక చర్చా కార్యక్రమం తీసుకోవాలన్నా కావాల్సినటువంటి హిందీ భాష ఇది కూడా నాకు రాదు. కాబట్టి నన్ను మహాకోశల్ చింద్వారా జిల్లాకి పంపించే కంటే విదర్భ ప్రాంతంలో ఎక్కడికైనా పంపించండి అని చెప్పి కూడా మరొక్కసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలాసాహెబ్జీ వెంటనే నువ్వు చాలా పెద్దవాడివైనావోయ్, ఎందుకంటే తన శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోగలిగినటువంటి వ్యక్తే పెద్దవాడు అని చెప్పి మన ధార్మిక గ్రంథాలు కూడా చెప్తూ ఉంటాయి. నీ శక్తి సామర్థ్యం ఏమిటో నువ్వు చెప్పావు, చాలా పెద్దవాడివైనావు అని ఒక విధంగా వ్యంగ్యంగా అన్నారు. అంటే అతని మనస్సుకి తెలిసి వచ్చే విధంగా అన్నారు. అవమానించాలనుకోనో నొప్పించాలనో కాదు, అతనికి తెలిసి రావాలని. వెంటనే డాక్టర్ బాలాసాహెబ్ దేవరస్ ఏమన్నారంటే, సంఘ కార్యంలో ఎవరూ పరిపూర్ణులు కారు, వెల్ ఫినిష్డ్ ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉండవలసినటువంటి వాళ్ళే. తన ప్రతిభతో తన కౌశల్యంతో కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి వాళ్ళే.
హిందీ భాష రాకపోతే హిందీ నేర్చుకో, శాఖా అనుభవం ఇంకా సంపాదించుకో. ఆ ప్రాంతంలో ప్రాంత ప్రచారకుగా ఉన్నటువంటి ఏకనాథజీ రానడేతో కలిసి తిరుగుతూ వారు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, బయటకు ఎలా తీసుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని గమనించు, వాటిని తెలుసుకుని నేర్చుకో, ఆ విధంగా సంఘ కార్యంలోకి ముందుకు వెళ్ళు అని చెప్పి చింద్వారా జిల్లాకే వారిని పంపించారు. అక్కడ సంఘ పని చేస్తూ చేస్తూ చింద్వారా జిల్లాకి జిల్లా ప్రచారకుగా అయినారు బాబురావు చౌథాయివాలే. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఏకనాథజీ రానడే ఆగపూర్లో పరంపూజనీయ గురూజీని కలిసి చింద్వారా జిల్లాలో బాబురావు చౌథాయివాలే బాగా కష్టపడి పనిచేస్తున్నారు, సంఘ కార్యం విస్తరిస్తున్నది, సంఘ శాఖలు ప్రారంభమైనాయి, బలహీనంగా ఉన్నది అనుకుంటున్నటువంటి చింద్వారా జిల్లా ఇప్పుడు సంఘానికి ఒక బలమైనటువంటి జిల్లాగా మారింది. ఆ విధంగా సంఘ కార్యకర్త యొక్క కర్మఠ జీవనం ద్వారా సంఘ కార్యం పట్ల బాబురావు చూపించినటువంటి ఒక శ్రద్ధ, పట్టుదల ఏవైతే ఉన్నాయో సంఘ కార్యాన్ని విస్తరింపచేయటంలో, పటిష్టం చేయటంలో మనకి దోహదపడింది అని చెప్పి పరంపూజనీయ గురూజీకి బాబురావు గారి యొక్క కార్య కుశలతను గురించి కూడా తెలియచెప్పారు. ఆ విధంగా నేర్చుకుని, సంఘం కోసం నేర్చుకుని, సంఘ కార్యం యొక్క విస్తరణ కోసమే దాన్ని సమర్పించినటువంటి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి బాబురావు చౌథాయివాలా. ఇది ప్రతి ఒక్క సంఘ కార్యకర్తకు కూడా ఆదర్శప్రాయమైనటువంటిది.